నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అండ్ నాకు జాబ్ రావాలి. తర్వాత స్టార్టింగ్‌లో 6 మంత్స్ వాళ్ళే మనకి నేర్పిస్తారు గదా! కోచింగ్ ఇస్తారు గదా! అవును. సో, దాంతో నేను సర్వైవ్ అవ్వగలను అని ఫీల్ అవుతూ ఉంటారు. అవును. సో, అలాంటి ఆప్షన్ ఇనమాటిక్స్‌లో ఉంటుందా స్టూడెంట్‌కి? లేదంటే లేదు నువ్వు జాబ్ కాదు, రిజల్ట్ కాదు ముఖ్యం. నీకు లెర్నింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్. నీకు నువ్వు ఒక్కసారి ఈ 6 మంత్స్ కోచింగ్ తర్వాత నన్ను తీసేస్తారేమో అనే భయం నీలో రాకూడదు. రాదు కూడా అనే రాదు కూడా. ధైర్యాన్ని ఇస్తారా? కంపల్సరీగా. సో, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. నేనొక క్యాండిడేట్‌ని. హుహు. నేను ఇన్నోమేటిక్స్‌లో అడుగుపెట్టేసాను. నాకు 6 మంత్స్ మంచి పర్ఫెక్ట్‌గా ట్రైనింగ్ ఇచ్చిర్రు. నేను 3 మంత్స్ మంచిగా ప్రాక్టీస్ చేశాను. 9 మంత్స్ కవర్ అయిపోయింది. వాళ్ళొక జాబ్ ఆపర్చునిటీ ఇచ్చిర్రు. జాబ్ యాస్ ఎ క్యాండిడేట్‌గా ఎలా ఉండాలి అని చెప్పి. హ్మ్. నాకు ఈ ట్రైనింగ్‌లో ఏవైతే ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రో నాకొక మంచి జాబ్ వచ్చింది. నేను చేశాను. హ్మ్. అంటే గట్ ఫీలింగ్ రావాలి మీకు. ఆ గట్ ఫీలింగ్ ఎక్కడ వస్తుంది అనంటే సీ ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, గట్ ఫీలింగ్ బాగా వస్తుంది. ఆ గట్ ఫీలింగ్ ఉందనుకోండి, నువ్వు ఈ కంపెనీ కాకపోయినా ఇంకో కంపెనీకి అప్లై చేసుకోవచ్చు, ఇంకో కంపెనీలో కూడా జాయిన్ కావచ్చు. ఈ కంపెనీ మిస్ అయినా ఒక 20 కంపెనీస్ మిస్ అయినా కూడా మనకు ఆ గట్ ఫీలింగ్ అలానే ఉందనుకోండి, ఈజీగా జాబ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఆ గట్ ఫీలింగ్ మనకి ఇన్నోమేటిక్స్లో మంచిగా దొరుకుతుంది అక్కడ. బాగా ఇస్తారు అక్కడ. ఏంటి అని అంటే ప్రోగ్రామ్ మేనేజర్ కానీ, నెక్స్ట్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ కానీ, వీళ్ళందరూ ఏంటి అంటే డిజైన్ చేస్తారు. ఈ సబ్జెక్ట్స్ని ఇలా నేర్చుకుంటే బాగుంటుంది, ఈ సబ్జెక్ట్ని ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాంతో మనకి ఈజీగా గట్ ఫీలింగ్ వచ్చేస్తుంది.